ఎవని కొరకు నీవు ప్రయాసపడుతున్నావు? దేవుని రాజ్యము కొరక, నీ కొరక? పిల్లల కొరకు, కుటుంబం కొరకు, భార్య కొరకు, భర్త కొరకు, ఇల్లు కొరకు, స్థలం కొరకు, బాగా ఎన్నిటి కొరకు ప్రయాసపడుతూ నువ్వు ధైర్యంగా చెప్పగలవా? ప్రభువా, నీ రాజ్యము కొరకు నేను ప్రయాసపడ్డానయ్యా, విశేషముగా ప్రయాసపడ్డానయ్యా, ఎంత కష్టమైనా చేశానయ్యా, ఎంతో పరుగెత్తానయ్యా, ఎంతో ప్రయాసపడ్డానయ్యా, ఇన్ని ఆత్మల కొరకు విజ్ఞాపన చేశానయ్యా, నా మోకాళ్ళు కరిగిపోయాయ్యా, నేను మోకరిస్తే మోకాళ్ళు నలిగిపోయాయ్యా, నా మోకాళ్ళు కాయలు కాసాయ్యా, ఇదిగో నా కన్ను కన్నీటి ఓటగా మారిందయ్యా, నా తల జలమయముగా మారిందయ్యా, నేను ఉపవాసం ఉంటాను బట్టి ఇదిగో నా కడుపు ఎండిపోయిందయ్యా, ఇంతగా నీ రాజ్య వ్యాప్తి కొరకు నేను ప్రయాసపడ్డాను. చెప్పగలవా? కడుపు మార్చుకుంటున్నావా? కంటిని కన్నీటి ఓటగా చేసుకుంటున్నావా? తలను జలమయముగా చేసుకుంటున్నావా? నీ మోకాళ్ళు కరిగిపోతున్నాయా? ఏది ప్రయాస చెప్పమంటే? చాలా భక్తి పరులం. మన భక్తి అంతా వచ్చే రోజు తెలుస్తుంది, ఆయన వచ్చే రోజు తెలుస్తుంది, భక్తి తేలిపోద్ది. ఏది తేలిపోద్దో ఏది నిలబడుతుందో అర్థమైంది అప్పుడు. హల్లెలూయా. ఏది నిలవబడుతుందో ఏది తేలిపోద్దో అర్థమైంది. ఎంతోమంది కట్టుకుంటున్నారు, కానీ అగ్ని పరీక్షకు నిలిచినదే దేవుని సన్నిధిలో ఉండబోతున్నదే. ఇంకో మాటలో చెప్పాలి అంటే సంఘం అనేది ఒక కొలిమి లాంటిది. ఇదేంటిదట? నిన్ను సిద్ధపరచడానికి దేవుడు తయారు చేసిన కొలిమి. ఎందుకండి? నిన్నేం చేయాలి? ఇక్కడ నీకు బోధించాలి, బుద్ధి చెప్పాలి, మోకాళ్ళ మీద ఉంచాలి, సరి చేయాలి, క్రమపరచాలి, దిద్దాలి. ఆమేన్, హల్లెలూయా. దానికే దేవుడి మందిరాన్ని ఇచ్చాడు. అందుకే ప్రతి నియామక కూటానికి మందిరానికి రావాలి అని చెబుతున్నా. అలా వస్తే నువ్వు నలిగిపోతావు, కరిగిపోతావు, నువ్వు కాల్చబడతావు. ఇక్కడ ఏమవుతావండి? కాల్చబడతావు. నువ్వు కాల్చబడి ఎలా తయారవుతావంటే క్రీస్తు స్వరూప్యములోకి మార్చబడుతావు. అప్పుడే కదా ఎత్తబడే జీవితం ఉండేది. అప్పుడే కదా రాకడలో ఎత్తబడి ప్రభుతో ఉండే భాగ్యము దొరికేది. అప్పుడే కదా ఆ రాజ్యాన్ని పొందే యోగ్యత ఉండేది. బిడ్లారా, సత్యాన్ని చెబుతున్న వినండి. దేవుని రాజ్యాన్ని పొందాలి అంటే దాని కొరకు బహు విశేషముగా, మరి విశేషముగా నువ్వేం చేయాలట? ప్రయాసపడాలి. ఏం చేయాలి?